హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేటప్పటికి మట్టి దాకలో చేపల కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది ఆల్రెడీ ముందుగా నేను సీజనింగ్ చేసుకొని పెట్టేసుకున్నానండి. దీంట్లో ఆయిల్ పోసుకొని ఈ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇదేంటి అంటే ఆనియన్, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, అల్లం వెల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనమాట. ఇది యాడ్ చేసేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి నేను చిల్లీస్ కూడా ఒక 4 యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మనం చేపల ముక్కల్ని ముందుగానే నీట్గా ఉప్పు అండ్ పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ చేప ముక్కలకి నేను కొంచెం కారము, కొంచెం గరం మసాలా వేసి మొత్తం పట్టించేసానండి. పట్టించేసిన తర్వాత నేను దీంట్లోకి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని మనం నీట్గా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమేనండి. మన టేస్టీ కొల్లేరు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.